రష్యా యుక్రెయిన్‌పై దాడి చేయడానికి అనేక కారణాలుండొచ్చు. కానీ ఒక ప్రధాన కారణం మాత్రం యుక్రెయిన్ నేటో సభ్యత్వాన్ని పొందాలనుకోవడం. యుక్రెయిన్ నేటో సభ్యత్వాన్ని పొందితే రష్యాకొచ్చే సమస్య ఏంటి? యెస్. ఎందుకంటే రష్యా చుట్టూ నేటో సభ్య దేశాలున్నాయి. ఒకవేళ యుక్రెయిన్ కూడా నేటో సభ్య దేశాల్లో ఒక సభ్య దేశం అయితే కనుక భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ నేటో సభ్య దేశాల్లో ఏదైనా దేశం రష్యాతోటి యుద్ధానికి దిగితే ఈ సభ్య దేశాలన్నీ కూడా రష్యాతోటి యుద్ధానికి తెగబడతాయి. అలాంటప్పుడు రష్యా సైమల్టేనియస్‌గా వీటన్నిటితోటి పోరాడాల్సి ఉంటుంది. ఎంత సైనిక సంపత్తి ఉన్నా సరే సైమల్టేనియస్‌గా అన్ని దేశాలతోటి పోరాడడం అంటే అది రష్యాకు తలకు మించిన భారం కావచ్చు. సో ఈ నేపథ్యంలో యుక్రెయిన్ నేటోలో చేరకుండా ఉండడం కోసం రష్యా యుక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడింది. ఓకే. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద యుద్ధానికి తెగబడింది? ఇజ్రాయెల్ యుక్రెయిన్ రష్యా లాగా బోర్డర్ కూడా షేర్ చేసుకోవట్లేదు ఇరాన్ తోటి. మరి అలాంటప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే ఇజ్రాయెల్‌కి ఇరాన్‌కి మధ్యన సిరియా, కువైట్ ఇట్లా చాలా కంట్రీస్ ఉండుండొచ్చు. బోర్డర్ అది షేర్ చేసుకోకపోవచ్చు. కానీ ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ పవర్ అయితే, ఎందుకంటే ప్రపంచంలో న్యూక్లియర్ పవర్ ఉన్న ఏకైక ముస్లిం కంట్రీ పాకిస్తాన్. ఇక వేరే ఏ ముస్లిం కంట్రీకి న్యూక్ పవర్ లేదు. ఒకవేళ ఇరాన్ న్యూక్ పవర్ అయితే ఆల్రెడీ న్యూక్ పవర్ అయిన ఉత్తర కొరియా ఉంది మనకి. సో దాన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు, అమెరికా సైతం. సో అలా ఇరాన్ కూడా ఒక సూపర్ పవర్ అయిపోతుంది న్యూక్ పవర్ అయితే. దానివల్ల మనకి సమస్య వస్తుందని ఇజ్రాయెల్ భావించి ఉండొచ్చు. దానికి కారణం కూడా లేకపోలేదు. గతంలో ఏమైంది? నాజీలు యూదులపై దమనకాండకు పాల్పడ్డారు. దానివల్ల ఆ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఏదో ఒక రూపంలో డైరెక్ట్గా ఇరాన్ తన న్యూక్ పవర్ తోటి ఇజ్రాయెల్ మీద దాడికి దిగకపోవచ్చు. కానీ ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సో ఇరాన్ పాలస్తీన్లకి సాయం చేయొచ్చు. ఆ న్యూక్ పవర్ని పాలస్తీనాకి ఇవ్వచ్చు. తద్వారా ఇజ్రాయెల్ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడవచ్చు. సో అందుకని ఇరాన్ న్యూక్లియర్ పవర్ అవ్వకుండా ఉండడం కోసం ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ దిగింది.